పాలీసెట్ ర్యాంక్ కార్డ్ వచ్చింది, అందరూ సీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. నెక్స్ట్ కాలేజెస్ గురించి తెలుసుకోవాలంటే వాట్ ఈస్ ద కాలేజ్ ప్రొఫైల్, కాలేజ్లో హాస్టల్ ఉందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి పాలిటెక్నిక్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, ఆల్రెడీ ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు ఏ కాలేజ్లో లాస్ట్ ర్యాంక్ ఏముంటుంది అనేది వీడియోస్ చేసాము, అవి కూడా చూడండి. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్. ఈ సైట్ వచ్చేసేసి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్. సో పైన వెబ్సైట్ లింక్ ఉంది, నేను వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత సో దీనికి చూడండి ఇలా ఉంటుంది. సో దీంట్లో మీకు డౌన్ డ్రాగ్ చేస్తే మనకు కాలేజెస్ డీటెయిల్స్ ఉంటాయి. అవర్ సర్వీసెస్లో కాలేజెస్ అని ఉంది చూడండి, కాలేజెస్ క్లిక్ చేయండి. కాలేజెస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ కాలేజెస్ ఏం కావాలి, డిప్లొమా కాలేజెస్, టైప్ రైటింగ్ కాలేజెస్, ఏమేమి ఉన్నాయి డిఫరెంట్ కాలేజెస్ అని. సో మనం పాలిటెక్నిక్ కాబట్టి డిప్లొమో, సో డిప్లొమో క్లిక్ చేయండి. డిప్లొమో క్లిక్ చేస్తే మనకు మొత్తం అన్ని కాలేజెస్ని 2 రీజియన్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి ఏయూ రీజియన్ ఒకటి, నెక్స్ట్ ఎస్వియు రీజియన్ ఒకటి. ఓకే, సో ఏయూ రీజియన్ క్లిక్ చేస్తున్నాను. ఏయూ రీజియన్లో చూడండి ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి. ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి అన్నీ. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కోసం కృష్ణా డిస్ట్రిక్ట్ చూపిస్తాను. కృష్ణా డిస్ట్రిక్ట్ క్లిక్ చేయండి. దాంట్లో మీకు గవర్నమెంట్ కావాలా, ప్రైవేట్ కావాలా, ప్రైవేట్ ఇంజనీరింగ్, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ ఏమైనా కావాలా ఏంటి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి మనకేమి ఉన్నాయంటే ఈ 2 సబ్మిట్ ప్రెస్ చేయండి. అప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ 2 కూడా మనకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ పాలిటెక్ గన్నవరము అండ్ గవర్నమెంట్ పాలిటెక్ మచిలీపట్నం, ఇవి 2 కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ కింద. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ కావాలి కాబట్టి ప్రైవేట్ క్లిక్ చేయండి. ఓకే, ప్రైవేట్ క్లిక్ చేస్తే ఇదిగోండి గుడ్లవల్లేరు ఏఎన్ఎం వివేఎస్ఆర్, వికేఆర్విఎన్బి గుడివాడ, పామరు పాలిటెక్నిక్, అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజ్, ముదినేపల్లి. సో ఇలా కాలేజెస్ అన్నీ కూడా మీకు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్ని డిస్ప్లే చేస్తాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలేజీలో ఫెసిలిటీస్ ఏమున్నాయో మనం చూద్దాం. ఫస్ట్ చూడండి ఏఎన్ఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లవల్లేరు, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దాంట్లో కోర్సెస్ ఏమి ఉన్నాయి, ఆ కాలేజ్లో ఏ కోర్సులు ఉన్నాయి, దాని కోడ్ ఏంటి. ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎం కంప్యూటర్ ఇంజనీరింగ్. మీరు ఆప్షన్స్ పెట్టుకునేప్పుడు ఈ షార్ట్ ఫామ్స్, బ్రాంచ్ షార్ట్ ఫామ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అవి చూసుకోండి, అవి చూడటానికి ఈ కాలేజ్ ప్రొఫైల్స్ అనమాట. సో అది ఏ రీజియన్ కింద వస్తుంది, ప్రైవేట్ కాలేజ్, ఇంటేక్ ఎంత, ఏ దాంట్లో ఏ బ్రాంచ్లో ఎంతమందిని తీసుకుంటున్నారు, ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉందా లేదా. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు చూడండి. ఇక్కడ హాస్టల్ ఉందా లేదా, బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్కి 400 కెపాసిటీ, గర్ల్స్ హాస్టల్ 340 దాని యొక్క కెపాసిటీ. నెక్స్ట్ మోర్ డీటెయిల్స్, ఆ కాలేజ్ గురించి తెలుసుకోవాలి అంటే క్లిక్ ఆన్ దిస్ మోర్ డీటెయిల్స్. ఆ మోర్ డీటెయిల్స్ క్లిక్ చేసుకుంటే మీకు ఆ కాలేజ్ డేటా, కాలేజ్ వెబ్సైటు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ వస్తుంది. సో ఇలాగా ఏ కాలేజ్ అయినా మీకు ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఏ కాలేజ్ అయినా చూసుకోవడానికి మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇంకొక డిస్ట్రిక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకోండి. సో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి. ఓకే, సో ప్రైవేట్ కాలేజెస్ చూస్తే ఏమున్నాయో చూడండి, పొదిలి కాలేజు, మార్కాపురము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్కి చూద్దాం, ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందో. నో గవర్నమెంట్ కాలేజ్ ఇన్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, సో అలాగా మీరు ఏది కావాలి అంటే ఆ కాలేజ్ ఓపెన్ చేయండి. దానికి ఒక కోర్స్ ఇక్కడ వచ్చేస్తే మనకు ఓకే ఇంటేక్ కూడా వస్తుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, హాస్టల్ ఫెసిలిటీ కెపాసిటీ ఏంటి, అలాగే మోర్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ సైటు, ఆ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు వస్తుంది. ఓకే, సో ముందు మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కాలేజ్ ప్రొఫైల్ చూసుకొని ఆ కోర్సు, బ్రాంచ్ యొక్క కోర్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని మీరు ఆప్షన్స్ ఫిల్ చేయండి. ఒకసారి రాంగ్ ఫిల్ చేసిన తర్వాత వేరే కాలేజ్ సీట్ మేము పెట్టుకునికోకుండా వేరేది ఎలాట్ అయింది అని అప్పుడు ఫీల్ అయితే యూజ్ ఏముండదు. సో 1-2 సార్లు మీరు ఆప్షన్స్ పెట్టే ముందే మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్కు బ్రాంచెస్ ఏమున్నాయి, ఆ బ్రాంచ్ కోడ్స్ ఏమున్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా గ్యాదర్ చేసుకొని ఒక చోట రాసుకొని దెన్ యూ హ్యావ్ టు అప్లై. ఓకే, సో ఇలా లేటెస్ట్ అప్డేట్స్ రిగార్డింగ్ దిస్ పాలీసెట్
అండ్ డిప్లొమా ఎంట్రన్స్ గురించి నెక్స్ట్ స్టెప్స్ కానీ అన్నిటి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.